బాహుబలి సినిమా వచ్చి 10 ఏళ్లు దాటినా ఇంకా ఆ సినిమా గురించి జనాల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. సినిమా 2 పాటలను కలిపి ఒక్క పాటగా భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెలలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్తో రాబోతున్న ఈ సినిమాను రెగ్యులర్ సినిమాల మాదిరిగా ప్రమోట్ చేయబోతున్నారు. రాజమౌళితో పబ్లిసిటీ చేయించడంతో పాటు అవసరమైతే ప్రభాస్ను సైతం రంగంలోకి దించేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వార్తలొస్తున్నాయి. ఇక ఇప్పటికే నిర్మాతలు తమ వైపు నుంచి ప్రచారం మొదలుపెట్టారు. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న బాహుబలి ది ఎపిక్ సినిమాను చూసేందుకు ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ కామన్ అయ్యాయి. అయితే అన్ని రీ రిలీజ్ల మాదిరిగా కాకుండా ఈ సినిమా చాలా స్పెషల్గా రెగ్యులర్ డైరెక్ట్ రిలీజ్ అన్నట్లుగానే విడుదల చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాజమౌళి తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మహేష్ బాబుతో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చకచకా జరుగుతుంది. అతి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రాజమౌళి బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో రాజమౌళి బాహుబలి ది ఎపిక్ సినిమా కోసం టైం కేటాయించడం మాత్రమే కాకుండా ఎడిటింగ్ విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా నిర్మాతల నుంచి సమాచారం అందుతుంది. ఇక బాహుబలి ది ఎపిక్ ప్రేక్షకులకు ఎంత అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఇక బాహుబలి విడుదలైనప్పటి నుంచి మొదట ఈ సినిమాకు ప్రభాస్ను కాకుండా హృతిక్ రోషన్ను హీరోగా రాజమౌళి అనుకుంటున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ప్రభాస్ కంటే హృతిక్ రోషన్ ఇంకా ఎక్కువ న్యాయం చేసి ఉండేవాడంటూ కొందరు సోషల్ మీడియాలో అంటూ వచ్చారు. కానీ అసలు విషయం ఏంటంటే ఈ సినిమా కథను రాజమౌళి హృతిక్ రోషన్ వద్దకు తీసుకెళ్లలేదు. కనీసం సినిమా గురించి రాజమౌళి ఎప్పుడూ కూడా హృతిక్తో మాట్లాడిందే లేదట. ఈ విషయాన్ని స్వయంగా బాహుబలి నిర్మాతలు తెలియజేశారు. బాహుబలి ది ఎపిక్ విడుదల సందర్భంగా నిర్మాతలు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. బాహుబలిగా ఎప్పుడు హృతిక్ రోషన్ను అనుకోలేదంటూ నిర్మాతలు బల్లగుద్ది మరీ చెప్పడంతో ఆ పుకార్లకు చెక్ పెట్టినట్లు అయింది. ఇక బాహుబలి అంటే ప్రభాస్ మాత్రమే, ఆయన తప్ప బాహుబలిగా మరెవ్వరూ సరిపోరు, బాహుబలిగా ఆయన్ను తప్ప మరెవ్వరిని అనుకోలేదంటూ నిర్మాతలు చెప్పుకొచ్చారు. ఇక బాహుబలి పాత్రకు ప్రభాస్ తప్ప మరెవరితోనూ కనీసం చర్చలు కూడా జరగలేదు. ప్రభాస్ను బాహుబలిగా అనుకున్న తర్వాతే సినిమా పనులు మొదలయ్యాయి. అంతకు ముందు కూడా మరే హీరో ఆలోచన లేదని అన్నారు. ఇక రాజమౌళి కూడా కథ రెడీ చేసే సమయంలో ప్రభాస్ కోసమే అన్నట్లుగా చేయడం జరిగిందట. ప్రభాస్ కాకుండా బాహుబలికి అంతగా ప్రాణం పెట్టి మరెవ్వరూ న్యాయం చేసేవారు కాదు అన్నట్లుగా నిర్మాతలు చెప్పుకొచ్చారు. ఇక బాహుబలిపై ఉన్న అంచనాల నేపథ్యంలో అత్యధిక స్క్రీన్లో విడుదల చేయబోతున్నారు. రికార్డు స్థాయిలో 100 కోట్ల వసూలు సాధించిన బాహుబలి ఇప్పుడు మళ్లీ ఆ 100 కోట్ల నెంబర్స్ను టచ్ చేస్తాయా అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది.